ఈరోజు మాట్లాడుతున్న అంశం సంఘ బిడ్డల్లో నింపవలసినది దైవ జ్ఞానమా దేహ జ్ఞానమా? సంఘ బిడ్డల్లో నింపవలసినది దైవ జ్ఞానమా దేహ జ్ఞానమా? దైవ జ్ఞానం అనగా మనకు అర్థమవుతుంది, దేహ జ్ఞానం అని కూడా అర్థమవుతుంది. దేహం అంటే శరీరం. ఎస్పెషల్లీ మీరు ఏ సంఘాల్లో చూసినా మ్యాక్సిమం మీరు అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేస్తేనే బైబిల్ అర్థమవుతుంది. మీరు మ్యాక్సిమం మీరు చూడగలిగితే ఏ బోధకుడి నోట విన్నా, ఏ సంఘ కాపరి నోట నుంచి వచ్చే ప్రతి మాట మీరు ఆలోచన చేయగలిగితే అది శరీరాన్ని సరిదిద్దుకునేటట్టుగా మాత్రమే కనబడుతుంది. శరీరానికి ఉపయోగపడేంత గొప్పగా మాత్రమే కనబడుతుంది. శరీరానికి సంబంధించిన మాట కొద్ది కాలం మాత్రమే మనిషికి ఉపయోగపడుతుంది అన్నది మనిషి ముందుగా గుర్తిరవలసిన విషయం. సంఘ బిడ్డల్లో నింపవలసింది దైవ జ్ఞానమా దేహ జ్ఞానమా అంటే, ఒకవేళ దైవ జ్ఞానం ఉంటే వాడి మాటలో ఖచ్చితంగా మాట ముందు వాక్యం ఉంటుంది, దాని తర్వాత లోకపు బ్రతుకు ఆనవాళ్ళు కనబడుతుంటుంది. రెండు వరదే కాదండి అంటారా? అయితే మీకు ఒక మంచి ఆలోచన చెప్తాను. ప్రయాణిస్తున్న రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, మనం కూడా వెళ్తున్నాం. ఆ వ్యక్తిని చూడగానే మనకు ఒకటి అర్థం ఉంది, వాడు మెంటల్ డిజార్డర్ పర్సన్ అని. అంటే పిచ్చోడు అని అర్థం. పిచ్చోడు నడుస్తున్నాడు, మనము నడుస్తున్నాం. వాడు మాట్లాడుతున్నాడు, మనము మాట్లాడుతున్నాం. వాడికి తెలుస్తుంది వచ్చిపోయే వాహనం తప్పించుకోవాలని, మనకి తెలుస్తుంది వచ్చిపోయే వాహనాలు తప్పించుకొని నడవాలి అని. కాకపోతే మనం జ్ఞానంగా ఉంటాం, వాడు అజ్ఞానంగా ఉంటాడు. ఎలా తెలుస్తుంది? వాడి దృష్టిలో మనము పిచ్చోళ్ళం, మన దృష్టిలో వాడి పిచ్చోడు, దేవుని దృష్టిలో ఇద్దరు పిచ్చోళ్ళే. సంఘంలో దైవ జ్ఞానం లేదు అన్నది ఖచ్చితంగా ప్రస్ఫుటమైన మాట. దేహ జ్ఞానమే నింపబడుతుంది. ఏ సంఘ కాపరి నోట విన్నా దేహాన్ని సరిదిద్దుకునేంత గొప్పగానే వాక్యం చెబుతున్నాడు. దేహానికి కావలసిన ఔషధాన్ని అందించడం కొరకు మాత్రమే దేవుడు వాక్యాన్ని నూనె పోస్తున్నాడు. ఎంతవరకు ఉపయోగపడుతుంది? బ్రతికున్నంత వరకు ఉపయోగపడుతుంది. బ్రతుకు ముగిస్తే ఆయన మాటలు మనకు రావు, అంటే ఔషధంగా ఉపయోగపడవు. శరీరానికి సంబంధించిన బోధ కొంత మటుకు మాత్రమే ఫలసాధకం అన్నాడు పౌలు గారు. శరీరానికి సంబంధించిన మాట కొంతవరకు, ఎంతవరకు? మహా అయితే బ్రతుకున్నంత వరకు. బ్రతుకు పోయిన తర్వాత ఏ వాక్యంతో అయితే పరలోకం వెళ్ళాలి అని దేవుడు కోరుకున్నాడో ఆ వాక్యము దేహములో నుండి దేహము నడిపిస్తున్న ఆత్మకి అనగా ప్రాణానికి చేరకపోయేసరికి ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడే ఆగిపోతుంది. అక్కడికి వెళ్ళాక చర్చిలో ఉన్నా కదా స్వామి, ఎప్పుడు చూసినా నీలోనే ఉన్నా కదా, నీ మాటలే వింటున్నా కదా అంటే, నా మాటలు విని ఉంటే ఈరోజు నువ్వు నాతో ఉండున్నోడివి. నా మాటలు లేవు కనుకనే నాతో నువ్వు లేవు అని దేవుడు అడిగితే ఆ రోజు నువ్వు బాధపడకావు. కనుక ప్రియ సంగమా, ఈ రోజున పరిపూర్ణంగా దేహంలో ఆత్మ ఉండగానే దేవుని మాట ఎలా నింపుకోవాలో మీకు నేర్పుతున్నాను. ఏమండి, ఇప్పుడు వాడిని తిరిగి మామూలు మనిషి చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేరవలసిన స్థలం అవుతుంది. అది పిచ్చాసుపత్రి, అది మెంటల్ హాస్పిటల్. అక్కడికి వెళితేనే మెంటల్ తగ్గితేనే మనిషి మహాత్ముడు అవుతాడు. మరి మామూలుగా ఉన్న వ్యక్తి, దేవుల్లో ఉంటున్న వ్యక్తికి దేహములో నుండి ఆత్మలోకి వాక్యాన్ని నింపాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మనసు ప్రార్థనా మందిరానికి రావాలి. ఇక్కడ దేహముతో పాటు దేవుని గురించిన ఆలోచన కూడా నేర్పుతాం కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మెంటల్ వాళ్ళమా, మరి దేవుల్లో ఉన్నటువంటి గొప్పవారో మనమే ఆలోచించుకుందాం. ఒక మంచి మాట ఈరోజు మీకు కీ పాయింట్గా ఇస్తాను.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించి ఉన్న వారమని ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకి, ఈ జీవిత కాలము మట్టుకి, ఈ జీవిత కాలము మట్టుకి నిజంగా మీరు ఆలోచిస్తే ఈ జీవిత కాలానికి సంబంధించిన పోనే ప్రపంచంలో 90% ఈరోజు జరుగుతుంది. ఆత్మ సంబంధమైన మాట ఎవరు కూడా వినరు, వినవలసిన అవసరం కూడా లేదు అనుకుంటారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ జీవిత కాలము మటుకే మనిషి బ్రతుకున్నంత వరకే దేవుడి వాక్యం కాదు. కానీ ఈ బ్రతుకు ముగిసిపోతే మరొక బ్రతుకు ఒకటి ఉంది. అది ఎవరికి కనబడదో ఎవరో నమ్మరు. కనబడింది నమ్మేంత గొప్పవాడు కాదు మనిషి. కనబడకపోయినా నమ్మాలి అని చెప్పగలిగాడు దేవుడు. అందుకే జీవిత కాలం వరకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షిస్తున్న ఉన్నట్టు వారు కనపడుతున్నాం. కనుక అలా కాదు అని దేవుడి వాక్కు ఎంత గొప్పదో మీకు చెబుతూ కీర్తనకారుడు రాసినటువంటి ఒక మంచి కీర్తన 119వ కీర్తన 105వ అధ్యాయంలో, 119వ కీర్తన 105వ అధ్యాయంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదాలకు దీపము. వాక్యము నిజంగా పాదాలకు దీపం అయితే ఎక్కడికి నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది. మనిషికి అర్థమయ్యేది. పగటి పూట నడుస్తున్నప్పుడు ఎవరు కూడా అలా ముళ్ళకంపలు నడవడం. పగటి పూట మనిషి ప్రయాణిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా ముళ్ళకంపలు నడవడం. రాత్రి నడుస్తాడు, రాత్రి ముళ్ళకంపలు నడుస్తాడు. అయ్యో ఇటు ముళ్ళున్నదా అనుకుంటాడు. చీకటి నడకైతే ఓకే, చీకటి ఉంది. కనుక ఎప్పుడైతే వాక్యము పాదాలకు వెలుగుగా ఉంటుందో అప్పుడు నీ త్రోవలకు నా త్రోవలకు వెలుగైనది. మార్గానికి వెలుగు, పాదాలకు వాక్యం వెలుగుంటే వెళుతున్న మార్గానికి వెలుగు అంటున్నాడు ఆయన. పాదాలకి వాక్యం వెలుగుగా ఉండాలి. అంటే నడుస్తున్నటువంటి విధానంలో ఎక్కడికి వెళ్తున్నామో, వెళ్తున్నప్పుడు ఏం చెబుతున్నాడో, చెప్పే మాట ఆత్మ సంబంధమా కాదా అన్నది మనకు అర్థమైపోవాలి. శరీర సంబంధం అంటే అక్కడి నుంచి పైకి రావాలి, బయటకు వచ్చేయాలి. శరీర సంబంధంగా వాక్యం విత్తబడితే అది కొంత మటుకు మాత్రమే ఫలసాధకం, పనికొస్తుంది కొంత మటుకే. అదే ఆత్మ సంబంధం అయితే ఖచ్చితంగా అనంత కాలం మటుకు పనిచేస్తుంది, అంటే ఆత్మకు పనిచేస్తుంది. కనుక ప్రియమైన దేవుడు వాళ్ళారా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదాలకు దీపముగా త్రోవకు వెలుగుగా దేవుడు వాక్యాన్ని ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదురా, మరొక జీవితం అంటూ ఉన్నదని, ఆ జీవితం పరమార్థం నీకు తెలియాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఎక్కువగా వాక్యం అంటే శరీరాన్ని సుఖపెట్టేదిగా కనబడుతుంది, అలాగనే బోధిస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి 90% ఇదే బోధ లోకంలో ఉంది. కనుక ఈ బోధ నుంచి బయటికి రావాలంటే, దేవుడి వాక్యం పాదాలకు దీపంగా ఉండాలి అంటే, త్రోవకు వెలుగుగా ఉండాలంటే ముందు మనలో జ్ఞానం ఉండాలి, మనలో జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఎవరు చెప్పినా నమ్మకూడదు బైబిల్ని. ప్రారంభ కాలంలోనే పౌలు లాంటి గొప్ప మహానుభావులు చెప్పినా దేవుడు రాయించిన మాట ఇలా ఉన్నదా లేదా అని అబ్జర్వేషన్ చేశారు. ఈ రోజున మనకు అబ్జర్వేషన్ లేవు. అయ్యగారు ఏం చెప్పినా కరెక్టే, అయ్యగారు ఏం చెప్పినా కరెక్టేనా? అయ్యగారు చెప్పేది ఏదైనా కరెక్ట్ అవుతుందా? బైబిల్లో దేవుడు రాయించిన మాట కరెక్ట్ అవుతుందా అంటే
మాకు దేవుడు మాతో సంబంధం లేదు, మా అయ్యగారు చెప్పిందే సంబంధం మాకు అనుకున్నాడు మనిషి. కనుక ప్రియమైన దేవుడు వాళ్ళరా, ఎవరు చెప్పినా, అయ్యగారు చెప్పినా, పెద్ద బోధకుడు చెప్పినా, స్కాలర్ చెప్పినా, జ్ఞాని అన్నవాడు చెప్పినా ఆత్మకు వెలుగుగా నింపాలి. ఎప్పుడు అర్థమవుతుంది? మన ఆత్మలో వాక్యం అనేది ఎప్పుడు అర్థమవుతుంది? మన మాటల్లో ఫస్ట్గా వెంచబడేది దేవుడి వాక్యమే. అప్పుడు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అర్థం అవ్వాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నది దేవునిలో, జ్ఞానం ఉన్నది వాక్యంలో. ఆ వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలంటున్నాడో పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనములు. 2వ పేతురు 1వ అధ్యాయము 5-6. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. జాగ్రత్త. చర్చికి వస్తున్నప్పుడు జాగ్రత్త కావాలి. అసలు చర్చిలోనే కావాలి జాగ్రత్త. ఎందుకంటే ఆయా వేషముతో బోధించే బోధకుల సంఖ్య ఎక్కువవుతుంది. కొద్ది కాలం ప్రతికొనడానికి వాడు ఎన్నో కోరికలు వేసిన సంఘంలో చెప్తున్నాడు. కనుక మాయావేషం నుంచి బయటికి రావాలన్నా, మహాత్ముడు జ్ఞానం నీకు అందాలి అన్నా, నువ్వు ఖచ్చితంగా జ్ఞానవంతుడు అవ్వాలి. లేకపోతే అందరూ మోసం చేస్తారు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును అని మాట్లాడుతూ జ్ఞానము అనే పదాన్ని వాడాడు పేతురు గారు. జ్ఞానము కానీ జ్ఞానం ఉంటే క్రైస్తవ సంఘంలో ఏక మనసు ఉంటుంది. జ్ఞానము లేదు కనుకని ఈ రోజున నా సంఘం అన్నాడు ఒకడు, మా సంఘం అన్నాడు మరొకడు. నీ సంఘం నా సంఘం కాదురా సోదరా. సంఘం అంటేనే మనం కూడుకున్న విధానాన్ని సంఘం అన్నాడు దేవుడు. నువ్వు పెట్టుకున్న చర్చి పేరు కాదు సంఘం, అది గుర్తింపు కొరకు. సంఘానికి ఒక పేరు పెట్టుకుంటాం, గుర్తింపు కొరకు. అది మనిషి అందరికీ ఒక్కరికి ఒకే పేరు లేదు, మనిషికి ఒక పేరు ఉంది. ఎందుకు? ఫలానా గుర్తింపు కొరకు మాత్రమే పేరు ఉన్నది, కానీ పేరులో గొప్పతనం లేదు. పేరుకు లేదు గొప్పతనం, పేరును కలిగి ఉన్న ఆత్మకుంది గొప్పతనం. పేరు ఆత్మకి, అరుణ్ కుమారంలో పరిపెడుతున్న పేరు ఆత్మకుంది. పోతే ఎలా పోయాడు అంటాం. పేరు పోడు, మనిషి పోతాడు, కలిగి ఉన్న శరీరం పోతుంది. కనుకనే ఆత్మకు సంబంధించిన మాట వెలువడే విధానంలో దేవుడు మాట్లాడుతూ పూర్ణ జాగ్రత్త నుండి జ్ఞానము అన్న పదం వాడాడు. జ్ఞానం కావాలంటే ఏక మనసు కావాలి. విభజన మనసు అవసరం లేదు. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా విభజన. ఇంకొక ఆయన అంటాడు గట్టిగా ముందుకు వచ్చి, మా సంఘం ఎత్తబడుతుందండి అంటాడు. నీ సంఘం ఎత్తబడుతుందా అంటే మిగతా సంఘం తొక్కబడతాయా? ఎత్తబడే సంఘం ఏది? క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం ఏది? ప్రతి పెట్టే మనసులో జ్ఞానాన్ని నింపుతున్న ఏ సంఘం అయితే ఉన్నదో అది ఎత్తబడుతుంది. వెంబడించిన వారందరూ ఎత్తబడరు, వెంబడించిన వారందరూ పరలోకానికి వెళ్ళరు. అలా అనుకుంటే యేసుక్రీస్తు వారితో లక్షలాది మంది వెంబడించారు. వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఎవరు కూడా లేరు. యేసుతో ఉన్నటువంటి వారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు మనం యేసుతో లేవు, యేసు మాటతో ఉన్నాం. కనుక అడుగుతున్నాడు జ్ఞానం కావాలి. సంఘ బిడ్డలలో నింపవలసింది దైవ జ్ఞానం, దేహ జ్ఞానం. శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో గొప్పగా చెబుతాడు అయ్యగారు, గొప్పగా చెబుతాడు. మరి ఆత్మని, శరీరంలో ఉన్న ఆత్మని, మనం చనిపోతే తండ్రితో వెళ్ళవలసిన ఆత్మని ఎలా పరలోకానికి తీసుకెళ్ళాలో మాత్రం చెప్పడం. 3 రోజుల సభలకు వెళ్ళండి, 4 రోజుల సభలకు వెళ్ళండి, అన్ని పెట్టకథలు పనికి మాలిన మాటలే తప్ప పరలోకానికి వెళ్ళగలిగే మాటలు మాత్రం కనపడం. అవి చాలా గొప్పగా ఉంటాయి, తీయగా ఉంటాయి. మరి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో మనిషి నేర్చుకోవాలి.
కొద్ది కాలం మన ముందు చాలా మంది పోతున్నారు. ఒక రోజు ఉంది, ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు ఉండవు. చరిత్రలో ఒక రోజు ఉంది నీకు. ఆ రోజులో, ఆ గంటలో, ఆ నిమిషంలో, ఆ సెకండ్లో నీ ప్రాణం పోతుంది. ఆ తర్వాత నేను మర్చిపోతావు. ఆ రోజు రానంత వరకే నువ్వు. ఆ రోజు వచ్చిన తర్వాత నువ్వు కాదు, నువ్వు మనువు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఆత్మని కాపాడుకోలేరు. శరీరాన్ని కాపాడుకోవచ్చు, మళ్ళా శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకున్నంత మాత్రాన ఆత్మని కాపాడుకున్నంత అంటే కుదరదు. శరీరం బలంగా ఉండొచ్చు, ప్రాణం పోవచ్చు. రోగం వస్తేనే ప్రాణం పోదు. బలంగా ఉన్నా, పటిష్టతగా ఉన్నా ఖచ్చితంగా పోతుంది. అది పోయే రోజు వస్తే ఎవరు ఆపలేరు. అది బలహీనమా, బలం అన్నది కాదు. కనుక శరీరాన్ని కాపాడుకోవడం కొరకే వాక్యం కాదు. శరీరంలో ఉన్న ఆత్మ అనగా శరీరం నడిపించేటువంటి ఆత్మని కాపాడుకోవడానికి మాత్రమే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రారంభం నుండి కూడా మీకు తెలియాలంటే ఆదికాండం ఎప్పుడు చూసుకున్న మాటే. 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అనుకున్నాడు, చేశాడు. నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాశనారంగంలో జీవవాయువు ఉన్నాడు. అది 2వ పాటలో కనబడుతుంది. ఫస్ట్ నిర్మించినప్పుడు మనిషి శవం, ప్రాణం లేదు. జీవవాయువుని ఊదినప్పుడు మాత్రమే ప్రాణం వచ్చింది. జీవవాయువు వచ్చింది దేవుడిలో నుండి. ఈ జీవి కలిగింది దేవుడు కలిగించిన మట్టిలో నుండి. మట్టిలో ఉన్నటువంటి ఆత్మని శరీరానికి తనలో ఉన్న ఆత్మని పంపించాడు, భూలోకానికి పంపించాడు. మళ్ళా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే జ్ఞానము కావాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు మితిలేని జ్ఞానపరుడు. జ్ఞానం లేకపోతే ఆ ప్రయాణం వెళ్ళలేం, చేర్చుకోలేం. శరీరం బలంగా ఉంటే పోతామంటే పోం. అది ఈ లోకంలో మటుకు మాత్రమే కనబడుతుంది. మహా అయితే 60, 70, 80 అధిక బలం ఉంటే 100. ఆ తర్వాత లేదు ఛాన్స్. ఈ కొద్ది కాలంలోనే మనిషి నేర్చుకోవాల్సింది ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. అని ఆ విషయాలన్నీ పక్కన పెట్టాం. దేవుళ్ళకి వస్తే ఏదో కలిసి వస్తుంది అనుకున్నాడు, దేవుళ్ళకి వచ్చాడు. ఏం కలిసి వస్తే మనిషి సంతోషపడతాడు? మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు ఫలాంటి కలిసి వస్తే నేను దేవుళ్ళు ఆగిపోతా అని అక్కడతో ఆగిపోవాలి. కోరిక చంపుకోవాలి. కోరిక చంపుకునేవాడు కాదు మనిషి, కోరికలు చంపుకోలేడు. ఇప్పుడు జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘములో దొరుకుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఏక మనస్కులై. ఏక మనసు అంటే ఒకటే మనస్తత్వం. బైబిల్ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్ రకాలు వచ్చేసాయి, విశ్వాసంలో రకాలు వచ్చేసాయి, దేవుడు రకాలు వచ్చేసాయి. ఒక్కటే అయినా తండ్రి ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. నీ చేతిలో ఉన్న బైబిల్ కూడా ఒక్కటే. ఒక్కటే బైబిల్ ఉన్నప్పుడు, ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు, ఒకే మనస్తత్వం కలిగి సంఘాలలో బోధ ఎందుకు జరగట్లేదు? ఒక ఆయన శనివారం పెడతాడు ప్రార్థన. ఏంద్రా స్వామి అని అడిగే లేదా మనం అనలేం. అయ్యగారు ఎంత షాప్ వచ్చేస్తే అంటాం. శనివారం ఎందుకు పెడుతున్నారా అంటే చెప్పడం. మరొక ఆయన మరొక రకంగా చెప్తాడు. స్త్రీలు సంఘంలో మౌనం అంటాడు ఒక ఆయన. మరొక ఆయన మరొక మౌనం. బొట్టు కాడక తీసేసి చేయిస్తాన్ని అంటాడు. ఇప్పుడు బొట్టు కాడక తీసేస్తే అది ప్రార్థన అవుతుందా? మరి కలిగి ఉంటే ప్రార్థన అవుతుందా?
యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న వచ్చింది, సున్నతి పొందిన వారు పరలోకం వెళ్తారా, సున్నతి పొందని వారు పరలోకం వెళ్తారా అంటే పౌలు గారు కూడా చెప్పాడు, సున్నతి పొందడం వల్ల ఉపయోగం ఏంటి, సున్నతి పొందని కూడా ఉపయోగం ఏంటి, సున్నతి అంటే అసలు ఉపయోగం ఏంటి అని అడిగాడు దేవుడు. ఆనాటి ధర్మశాస్త్రంలో సున్నతి పొందిన వారు దేవుని బిడ్డలు, మరి ఈనాడు సున్నతి లేదు అని వాళ్ళకుంది. ఇప్పుడు మనం పొందగలమా అంటే లేదు. మరి ఇతరులు ఎవరికి ఉపయోగం? అసలు అది కార్యకారి క్రియ. ఫలానాని గుర్తింపు కలగడం కొరకు సున్నతి వాడాడు దేవుడు ఆ రోజున. నా వాడు అన్న గుర్తింపు కలగడం కొరకు ఈ రోజు దేవుడు బాప్తిస్తాన్ని వాడాడు. అంటే ఎక్కడ చూస్తున్నావయ్యా అంటే ఎక్కడ చూస్తారో కూడా తెలియదు బైబిల్. కానీ ఎవరి సిద్ధాంతాలు వాడివి, ఎవరి ఆలోచన వాడివి. బైబిల్ ఒక్కటే రా సోదరా, ఒక్కటే బైబిల్ అయినప్పుడు, ఒక్కటే దేవుడు మనసు కలిగి ఉన్నప్పుడు ఇన్ని మనసు ఎలా వచ్చాయి? అందుకనే మనం చర్చికి పెట్టిన పేరు మనసు అని పెట్టాం. నువ్వు చెప్పవలసింది మనసు గురించే. ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. దేవాలయం ఎందుకు కూడుకోవాలి? ఒకడు అంటాడు, నేను ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉంటా అంటాడు. చచ్చిపో తలిపేసుకొని. ఎవరంటారు? దేవాలయం ఎందుకు రావాలి? దేవాలయంలోకి వస్తే నువ్వు ఎప్పుడు వినని మాట దైవజనుడి నోటలు వింటావు. నీ ఇంట్లోకి వస్తే ఎవరు చెప్తారు? నీకున్న జ్ఞానమే మహాజ్ఞానం అయితే దేవాలయంలో రావాల్సిన అవసరం నీకేంటి? తప్పక వాళ్ళని కూడుకున్నారు. ప్రారంభ కాలంలో తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు అంటే వాళ్ళకి జ్ఞానం లేక కాదు, జ్ఞానము ఎక్కడ తొలగిపోతుందన్న భయం. ఎందుకు? విత్తేవాడు వాక్యాన్ని విత్తుతుంటే వెతుకుని పోయేవాడు వెంటనే ఎత్తుకుంటాడు. మా ఆడికి దెయ్యం రావంటే అక్కడ పాస్తున్నారు. ఆడికి పడింది పెద్ద దెయ్యం, ఆడే పెద్ద దెయ్యం కాదా? తప్పలేదా దేవుడి మాట? 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి కనపడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలను గుడితనాన్ని దేవుని మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. చర్చికి లైట్లు పెడితే చర్చికి ఏం ఉపయోగం నా సోదర? గోడకు లైట్లు పెడితే ఏం ఉపయోగం? కరెంటు బిల్లు ఎక్కువ ఒక నెలలో దిగేస్తాం. అవునా కాదా? నువ్వు పెట్టి చూడం. సువార్త ప్రకాశము, సువార్తలో ఉన్నది ప్రకాశము. ఇవి టెంపరీ ప్రకాశాలు. వాక్యవైపు స్విచ్ ఆఫ్ చేస్తాం. ఇది ఎలా ఉపయోగం ఉంటుంది నీకు? ఇది కాదు. అంటే మాకు ప్రకాశం వద్దు, మేము కట్టుకున్న చర్చికి లైట్లు పెట్టుకున్నాడు, స్విచ్ ముందు పెట్టాడు, మరి ఇంతుంది ఫ్లడ్ లైట్లు పెట్టుతో నీరు పోతుంది, కరెంట్ ఎక్కువ. అంటే అన్నింటిలో కూడా మళ్ళీ కన్సల్టేషన్ కావాలి సార్కి. కరెంటు కాలకూడదు, చర్చికి మాత్రం లైటింగ్ ఉండాలి. సువార్త ప్రకాశం అన్నది మనోనేత్రానికి కావాలి అని మనిషి ఆలోచన పక్కన పెట్టినటువంటి వాడు వీడు. మరి ఇలాంటి వాడిని ఏమనాలి? ఇంతకాలమైన జ్ఞానవంతమైన మాటలు సంఘంలో నిలబకపోతే వాడిని అజ్ఞాని అనక ఏమనాలి? అంటే దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరూ వలన దయ పొందిన వారు ఉన్నారు. ఏక మనసు తప్పక కూడుకోవడం. సంఘంలో ఏక మనసు ఉందా? సంఘంలో ఏక వాక్యం ఉందా? చెప్పబడుతున్న వాక్యం ఉన్నట్టుగా చెప్పే బోధకుడు ఉన్నాడా? చర్చికి ఎందుకు వస్తాం? ఆ భావ విశ్లేషణ మనకు అందాలి కాబట్టి వస్తాం. అయ్యగారు మనసులో తగ్గించడానికి కాదు చర్చికి వచ్చేది. అలా వస్తే ఎప్పటికైనా నీకు డేంజరే, ఎప్పటికైనా ప్రాబ్లమే. అని అది కాదు దేవుడు కోరుకుంది. జ్ఞానం ఉంటే చెప్పబడుతున్న మాట ఎంతవరకు వాస్తవం నీకు అర్థమవుతుంది. చాలా మంది మనతో మాట్లాడుతూ ఉంటారు. వాడు మాట్లాడేది మనల్ని మోసం చేయడానిక, లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనకు అర్థమైపోతుంటుంది. ఎలా అర్థమవుతుంది? మనలో జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు. 17 సామెతలు. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం ఉన్నవాడు నమ్మడు. చూసి
మరీ నమ్ముతాడు. కనుక ప్రారంభ కాలపు మాస్టరే గాని బెరయ గాని ప్రారంభ శతాబ్దపు సంఘాలలో పౌలు లాంటి అగ్రజుడు, దేవుని బిడ్డ గరుడు చెబితేనే అలా ఉన్నాయా లేవా అని ఇంటికెళ్ళి మరి చూశారు. ఈ రోజు మనం చూస్తామా? మరి అయ్యగారు అంతవరకే వాక్యం చెబుతాడా? ఒక్కరిసి కలుస్తాడు. ఏమర్థమైంది మనకి? అరుపులో ఏముందిరా జ్ఞానం? ఒక టీచర్ లోకానుసారంగా బ్రతుకుకి ఒక ఉద్యోగ నిమిత్తమో మరొక దాని నిమిత్తమో పిల్లలు పెంచి పోషించే విధానంలోనే టీచర్ స్కూల్లోకి రాకుందని ఫస్ట్ అని మాట తెలుసా? బెడ్రూమ్ తప్పని చెప్తాడు. సైలెన్స్. ఏ గోల్లో ఉన్న వాక్యం చెప్పొచ్చుగా, పాఠం చెప్పొచ్చుగా. సైలెన్స్ అని చెప్పడంలో టీచర్ ఉద్దేశం ఏంటి? మరి భవిష్యత్తు ఆధారపడింది పాఠ్యం మీద. కొంతకాలం బతకడానికే ఈ జ్ఞానం వాడుతున్నానే, సైలెన్స్ అన్న పదం వాడుతున్నానే. సంఘాలు కేకలేంట్రా సోదరా, పిల్లగాలతో డాన్స్ లేంట్రా సోదరా. ఎందుకు పెట్టావరా సంఘం? నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టావు? నీలో ఇంకా సావలా డాన్స్ ప్రోగ్రామ్ అందుకనే నువ్వే కనపడుతున్నావు డాన్సర్గా. ఇవన్నీ వ్యతిరేకం కాదా దేవుడికి? జ్ఞానం నేర్పేవాడు అల్లరితో నేర్పుతాడా? జ్ఞానం నేర్పేవాడు ఆలోచనతో నేర్పుతాడా? అంటే అల్లరితో నేర్పే జ్ఞానం నీకేమంతమైందిరా సోదరా. కనుక మిమ్మల్ని ఆ దేవుని వాళ్ళరా ఇలాంటి జ్ఞానం లోకములో కొద్ది కాలం వెళ్ళడానికి ఉపయోగిస్తున్న చదువే మహా ఆలోచనతో టీచర్ చెబుతున్నప్పుడు, ఈ శరీరం ముగిసిపోయినాక ఆత్మ లోకానికి వెళ్ళవలసి ఉండగా ఎంతటి జ్ఞానం దేవాలయాల్లో బోధింపజరగాలి, ఎంతటి జ్ఞానం ఒక దైవజనులో వచ్చి ఉండాలి. లేదే కానరాదే తప్పగా కూడుకుంటున్నారు. ఈరోజు మనం కూడా తప్ప కూడుకుంటాం. అయ్యగారు ప్రార్థన అంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. ఎవరు నేర్పారు? ఒక రాసుకుంటా లిస్టు. సోమవారం ఆ ప్రార్థన, మంగళవారం ఈ ప్రార్థన, బుధవారం ఈ ప్రార్థన, గురువారం ఈ ప్రార్థన, శనివారం సత్యం ప్రార్థన, ఆదివారం తిరిగి లేసే ప్రార్థన. ఏం నేర్పేవారు 5 రోజుల్లో? ఏం నేర్పావు అసలుకి? సోమవారం పెట్టావు, బాగానే ఉంది. పనులన్నీ మార్గం వస్తుంది. వచ్చారు కదా, ఎంత ఎంత పడుతుందో మనకి, ఎంత ఆసక్తి. కష్టపడి పని చేసుకుంటున్నా, దేవస్థానంలో ఉండాలి అని ఒక కాన్సెప్ట్ ఈరోజు వేగిరపడి వస్తుంటానే. వేగిరపడి వస్తున్న మనకి ఏం నేర్పుతున్నాడు ఈ ఏగురు స్వామి? ఏం నేర్పుతున్నాడు? సోమవారం పెడతాడు, 2 పాటలు పాడతాడు, అంతే. తర్వాత కూర్చొని స్టూల్ వేసుకొని ముచ్చట్లో. ఏం నేర్పేవాడు నువ్వు? నీకు బైబిల్ సంగతి నాకు తెలుసు, నీ బ్రతుకు పరమాత్మ అన్న సంగతి కూడా తెలుసు. కనుక 10 పాట లేకుండా నువ్వు సంఘాన్ని మనసుకొని ఒక జాబు చేస్తున్నావే తప్ప నువ్వు పరలోకానికి సంబంధించే జాబులు మాత్రం లేవు అన్నది దేవుడి మాట. అవునా కాదా? చూడు బైబిల్ ఉందో లేదో చూడు. మరి కొరింథీయుల మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. మొదటి కొరింథీ 1:20. జ్ఞాని ఏమాయను? జ్ఞాని అంటే ఎవడు? జ్ఞాని? జ్ఞాని ఎవడు? జ్ఞాని ఎవరు? ఏమండి? జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది ఏమాయను? జ్ఞానేడి, శాస్త్రి ఏడి, తర్కవాది ఏడి? ఏడి? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనం అన్నాడా, మంచితనం అన్నాడా? లోక జ్ఞానములో దేవుడు వెర్రితనం చూశాడు. నువ్వేమో అదే జ్ఞానాన్ని నమ్ముతావు. సంఘంలో లోకంలో ఏముందో అదే చెప్తావు. లోకంలో ఏముంది? మిగతా సోదరులు కూడా 40 దినాల పాటు ఉపవాసం చేస్తున్నారు. నువ్వు పెట్టావు, యేసుక్రీస్తు వారు పెట్టారని చెప్తావు. యేసుక్రీస్తు వారు చేసేట్టుగా చేయి. బాగా వినాలి మీరు. అందరిలాగా వాటిని చెప్పలేను. మాది ఆడ ఉండే చెప్తా, నీకు అనుకూలంగా చెప్పను ఎప్పటికీ కూడా. యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఎందుకు చేశాడో ఏ పాస్టర్కి తెలియదా? శరీరం కృషిస్తున్నా అంతరంగ పురుషుడు ప్రతి దినము అభివృద్ధి చెందాలి అని 40 రోజులు చుక్క వాటర్ కాగల మా పాలు అక్కడ అమ్మగారు అప్పుడు అట్టిపడు వెళ్ళి బిజ్ మీద పాలు అట్టిపడు. ఇంకేం ఆగలేదు స్వామి నీకు? ఇంకేం ఆగలేదు? మంద వచ్చేది లోపల దేవుడు ఆగలేదు. ఇంకా ఉపవాసం ఉన్నానమ్మా 3 దాకే. 3 దాటింది అప్పుడే నాకు అంటామండి. అదే ఉపవాసం రా 3 దాకా. ఉపవాసం అంటే ఆ 3 కంటే కట్లు నింపాలి. సంఘంలో అప్పటికే 18 సంవత్సరాలుగా ఒక స్త్రీ బాధపడుతుంది, నడు వంగిపోయి. అప్పటికే బోధకులు ఉన్నారు. ఎవరి వల్ల కాదా? యేసుక్రీస్తు వారు విశ్రాంతి ధర్మన ఆ స్త్రీ సంఖ్యను తీసేశాడు. అది ఉపవాసం. కడుపు ఆయన ఉపవాసం కాదు, లోపల కడుపులంత జాగ్రత్త. దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటి? దేవుడు 110
వాటికి ఉపవాసం ఏంటి? ఒక్కసారి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారణ వల్లే కావద్దు, చెప్పట్టు బయటికి ఉపవాసం ఉండేదండి అన్నది. చెప్పట్టు ఆయన యేసు మాట తృణీకరించి వాక్యం చెబుతున్నావంటే నువ్వేం బోధకుడు, అసలు ఏం బోధన ఈ రోజున చెప్పట్టు ఆయన. ఆయన చెప్పొద్దంటే చెప్పకపోతే ఎంత స్వామి అంటే అంట ఎలా? ప్రతి మానవులు భావాన్ని ఏమైపోరు, జ్ఞానం ఏమాయను. ఒకవేళ నువ్వు జ్ఞానం సంఘంలో నువ్వు అనుకుంటే, నేనే గొప్పగా చెప్పగలను నువ్వు అనుకుంటే, మరి ఈ మాటల భావం ఏంటి? జ్ఞానం ఏమాయను, శాస్త్రీయమాయను. అయ్యగారు శాస్త్రి అనగా శాస్త్రులు పరిచయులు మహామేధావులు బైబిల్ మొత్తం నాశనం చేసి పెట్టేటువంటి వారు వాళ్ళే. ఏమాయను ఏమాయను ఈ లోకపు తక్కువది ఏమాయను, ఈ లోకపు తక్కువది ఏమాయను. ముగ్గురిని వేసేసాడు యేసుక్రీస్తు వారు. జ్ఞాన్ని తప్పేశాడు, శాస్త్రిని తప్పేశాడు, తక్కువని తప్పేశాడు. ఎందుకు? మనం ఉన్న మనకు భరోసా, నా గురించి పోట్లాడడం ఒక భరోసా, నా గురించి చెప్పడం ఒక నమ్మకం నా మీద నీ మీద. ఆ నమ్మకాన్ని ఈ రోజున నీరు వదిలేస్తున్నాం కదా. ఏం నేర్పారు అయ్యారు? చర్చి 15 ఏళ్ళు ఏం తెలుసు దేవుడి గురించి నీకు? ఏమీ తెలియదు. నాకే వాస్తవం, చర్చికి పోవాలా అంతే. అమ్మయ్య, అది నీకు అనుకూల సమయంలో పోవాలి. మళ్ళా అది కాదరా దేవుడు అంటే. ఆ ఉద్దేశం కానే కాదు దేవుడు అంటే. ఈ లోకపు తక్కువది ఏమాయను, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు, చేసేసాడు. వెర్రితనము. లోక జ్ఞానాన్ని నేర్పుతావా సంఘంలో? ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తావా సంఘ బిడ్డల్లో? ఎందుకురా నీకు సంఘం? అనవసరంగా అట్లేదా దేవుడు బాధపడలేదా? ఒక్కసారి మీరు ఆలోచించలేదా? ఈ రోజు పాపలు రిలీజ్ చేస్తున్నారు, 15 నుంచి వస్తున్నాయి. ఈరోజు ఇంచుమించుగా ఒక నెలకు వచ్చేసి 8,000 మంది పిల్లల చేతకు వెళ్ళిపోతుంది పాపలు. కొట్టాలండి ఈ రోజున శవర్. అందుకు ఒక వాక్యాన్ని రోజు చెప్పాలని ముందుకొచ్చాం. ఎందుకు 2016 ఎందుకు ఇచ్చారో మీకు ప్రస్తుతం చెప్పాను. అందరూ అనుకుంటే రాదా? అది కన్నీటితో ఇచ్చాడు దేవుడు ఈ సంవత్సరాలు. నువ్వేం చేస్తావు, ఏం ఆలోచిస్తావు, నీ మనసుకు నీకు తెలియాలి కదా. ఎలా తెలియకపోతే జ్ఞానం ఏమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తక్కువది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనంగా చేసి ఉన్నాడు. వెర్రితనాన్ని తీసుకొచ్చి దైవమందిరంలో పెడతావా? లోక జ్ఞానం తీసుకొచ్చి దేవుడు సన్నిధిలో పెడతావా? ఎందుకన్నా మనకి చర్చి? ఎందుకు వస్తున్నావు దేవుళ్ళకి? ఏమో అయ్యగారు పిలుస్తాడు, చర్చికి వచ్చేస్తాం అంతే. ఏం నేర్చుకుంటున్నావా? ఏం నేర్చుకుంటున్నావు? ఒక స్కూల్లో పిల్లవాడు సంవత్సరం రాసిన తర్వాత ఏం రానికి ఆగో రాలేదని చెప్పేసి మేరెక్కించుకొని ఊరేగిపించేస్తావా? సన్మానం చేస్తావా? తోడు ఊరిందా కొడతావు. నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే వాడు ప్రయోజకుడు కావాలి అని మరి దేవుడు సన్నిధిలో ఎంత ఉండాలరా, ఎంత ఉండాలి. మాకు జ్ఞానం వద్దు, ఏమవుతుంది, మా అయ్యగారే మాకు ముఖ్యం అంటే అయ్యగారే ముఖ్యం. మరి అయ్యగారు రావడానికి అడిగేదే దిక్కేడా, ఇంకేమొస్తాడు? కనుక వాస్తవం ఈరోజు చాలా కఠినంగా ఉంటుంది. అది మీరు ఉండాలి. అంతకపోతే కష్టం అలా. దేవుడి గురించి జ్ఞానం లేకపోతే ఎందుకు చర్చికి పోవడం? ఎందుకు పోవడం చెప్పు? ప్రతి దాన్ని కూడా స్పష్టంగా రాయించి పెట్టాడు. చదువుకునే ఓపిక లేదు, చెప్పేవాడు ఉంటే ఇదే ఆసక్తి అంతకంటే లేదు. రెండు లేనప్పుడు ఇంకెందుకు చర్చి? ఎందుకు? సోకాలు క్రిస్టియన్గా భూమి మీద బ్రతకూడదు, పేరుకే క్రైస్తవులుగా ఉండకూడదు. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? భూమిని తలకిందులు చేసేవాడు. ఉందన్నమాట బైబిల్లో. క్రైస్తవుడు అంటే భూమిని తలకిందులు చేసేవాడు. మనం అడుగు పెడితే ఎదుటి వాడికి చెమటలు పట్టాలి, అడిగితే ఖచ్చితంగా చెప్పగలన్న భరోసా వాడికి కలగాలి. అది లేకపోతే ఎలా అంటే అంటేనండి ఎప్పుడు అంటే ఎలా? నీ శాత కాదు కాబట్టి ఎలా మాట్లాడుతున్నావు కదా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనములు. సంఘ పెద్దలు నింపవలసింది దైవజ్ఞానము, దేహజ్ఞానము మీకు అర్థమైపోవాలి. ఏ జ్ఞానముతో చెబితే ఎలా వింటారో మీకు అర్థమైపోవాలి. లేకపోతే ఎలా అంటే ఎలా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనములు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. వాక్యాన్ని ఆలకించండి. యెహోవా మాట వాక్యము. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని కూర్చున్న జ్ఞానమును దేశమందు లేకపోయేను. ఎప్పుడు మాట? యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఇంచుమించుగా 1000 సంవత్సరాలకు పూర్వం రాయబడిన మాట అది.
యేసు రావడానికి ముందే లేదండి మాట, అప్పుడే లేదంట. ఇప్పుడు ఉందని మనం చెప్పుకుంటాం. మా సంఘంలో మంచి జ్ఞానం ఉందండి అంటారు. ఏముంది జ్ఞానం? ఏముంది జ్ఞానం? ఏముంది జ్ఞానం? సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోయేను. దేశమందు లేకపోయేను. దేశమందు లేకపోయేను. ప్రతి విషయంలో జ్ఞానంగా ఉంటాం. కుటుంబాలు దిద్దుకోవడంలో జ్ఞానంగా ఉంటాం. వేసుకునే బట్టల్లో జ్ఞానం, చూసే చూపులో జ్ఞానం, నడిచే నడకలో జ్ఞానం, చేసే ఉద్యోగంలో జ్ఞానం, తినే తిండిలో జ్ఞానం. కానీ జ్ఞానం లేకుండా ఎవరి దగ్గర చెప్పండి తినే తిండి? ఎవరి దగ్గర చెప్పండి? జ్ఞానం లేకుండా ఎవరు తింటారు? ఈవెన్ పిచ్చివాడు కూడా తెలియడండి. అది అన్నం పెట్టి చూడండి, అది అన్నం పెట్టి చూడండి, 2 రాళ్ళు అలా అలా వేసి చూడండి, చిన్న చిన్న అది ఖచ్చితంగా అలా వేస్తాడు అంతే. అది ఎక్కడ జ్ఞానం లేదు, ఎక్కడ జ్ఞానం లేదు. అంటే నువ్వు తీసుకుంటావు పాస్టర్ అయ్యా, నువ్వు తీసుకుంటావు. ఇంకొకలాగండి, నువ్వు తీసుకుంటావు. తినే తిండిలో ఇంత రాయి పెడితేనే జ్ఞానవంతంగా ఎక్కడుందని ఎదురు పలికిస్తానే. బ్రతుకులో రాయి పడుతుంది. మరి ఇప్పుడు ఎవరు తీయాలండి? ఎవరు తీయాలి? యేసు బ్రతుకు మీద రాయి కప్పేశారు చనిపోయినప్పుడు. ఇప్పుడు ఆగిందా రాయి? ఆగిందా? దేవుడు తీసి పడేశాడు అంతే. దేవుడు తీయాలరా, దేవుడు తీయాలి. సత్యమును కనికరమును దేవుడు కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. వ్యాజ్యం అంటే నా ప్రార్థనకి చేయి, జ్ఞానం విన్నపో. మనం ఏమంటాం? ఆ ప్రార్థన గొప్పగా అడుగుతాడండి దేవుడు. ఫిల్టర్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చేసే ప్రార్థన ఫిల్టరైజేషన్ అవ్వాలి. తాగే నీళ్ళు ఫిల్టర్ అవ్వాలి. లేకపోతే ఈ రోజున బోలని రోగాలు, అతిసార వ్యాధులు మనసారా వస్తాయి. ఫిల్టరైజేషన్ అవ్వాలి. తాగే వాటర్ ఫిల్టర్ ఎలా అవుతుందో మీకు తెలిస్తే చేసే ప్రార్థన మనం ఫిల్టర్ అవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వెళ్ళిపోతుంది. అంత సాధారణంగా వెళ్ళదు. డైరెక్ట్ గా ప్రార్థన వెళ్తారు చాలా మంది. వినాలండి దేవుడు రాత్రి ప్రార్థన వినాలంటే ఎంత నమ్మకం ఉండాలి నీ మీద, ఎంత గ్యారెంటీ ఉండాలి నీ బ్రతుకు మీద, నువ్వంటే ఎంత ఇష్టం ఉండాలి దేవుడికి. అది వాక్యం ద్వారా ఓపెన్ అవుతుంది కదా. అదే అడుగుతున్నాడు. చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నారు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. అబద్ధ సాక్ష్యము పలుకుటయు. సాక్ష్యం అంటే పోలీస్ స్టేషన్ పోతాం, సాక్షి ఎవరా అంటాడు. తప్పని వెళ్ళిపోయి నేనేనయ్యా సాక్షి అనుకో, ఏం చెప్పంటాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? సాక్షి అంటే కనిన వినిన సంగతులు వాడు చూసుకుంటారు, చూడాలి, వినాలి. సాక్షి అంటే వాడే. సాక్షి ప్రవేశపెట్టము. మా హృదయంగా నువ్వు చూసావా? నేనే చూస్తాను, ఆయన చూసావు, అదే కట్టుతావు. నువ్వు చూడాలి. ఒకవేళ నువ్వు అబద్ధం అన్నట్టుగా తెలిసిందా నీకు పడితే ముందు శిక్ష. అందుకే సీసీ కెమెరా వాడాలి ఈ రోజున. మనుషుల మీద నమ్మకం లేక సీసీ కెమెరా పెట్టారు ఎక్కడ పడితే అక్కడే. ఎందుకు? మనిషి ఎప్పుడు కూడా నమ్మకస్తుడు కాదురా. మనిషి ఎప్పుడు కూడా దేవుడు నమ్మకస్తుడు కాదే కాదు. మనిషికే నమ్మకస్తుడు కాదు. దేవుడికి ఎలా అవుతాడు? అబద్ధము సాక్షియు, అబద్ధము నాడుతాయు. అబద్ధం ఎప్పుడు ఆడతాం? నిజాన్ని దాస్తాం. నిజమేంటి? అమ్మ సంతములో ఖచ్చితంగా మేము దర్శింపగలిగామమ్మా అంటాడంటే అది సరిపోతుంది దేవుడికి. నీకేమో 90 ఆయన గుస్తోడా 10 వేస్తావా? ఎవరు చెప్పారు ఇవన్నీ? దశమ భాగం అన్నది పాత కాలంలో లేవీలకు సంబంధించింది. 12 గోత్రాలు, ఒక గోత్రం లేవి గోత్రం. వాళ్ళు ఏ పని చేయకూడదు, యాచకులు. వాళ్ళ ఉద్దేశం మొత్తం సంఘటనల జ్ఞానం నింపడమే. కనుక 11 గోత్రాల వారు కష్టపడి 90% ఉంచుకొని 10% వాళ్ళకి ఇవ్వు అని చెప్పడమే దశమ భాగం. కావాలంటే లేవి కాండము బైబిల్ చూడు. మరి నమ్మాలి కదా. నువ్వేమీ నమ్మో, ఆధారం తప్ప. లాస్ట్ అధ్యాయం 31వ చూడు. లేవి కాండము బైబిల్ ఎప్పుడు చూడు. బతుకు ప్రమాదం అర్థం కాదు. అన్ని అంతే. భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. కదరా? అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనా విడిపింపగోరిన ఎడల
లాస్ట్ మా సినాయి కొండ మీద తీసుకుందాం. యెహోవా సీనాయి కొండ మీద యెహోవా సినాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. మోసే ఆజ్ఞది పాత నిబంధన కాలంలో దశమ భాగం అంటే లేవీయులకు చెందాలి, వాళ్ళు సేవ చేసే సేవకులు కనుక. ఇప్పుడు కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఎంత ఇవ్వాలి? 21 లూకా సువార్త 11 చదువుడు. లూకా సువార్త కానుక పెట్టెలో కానుక పెట్టెలో తమ కానుకలను తమ కానుకలను వేయుచున్న వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ధనవంతులు ఎంత కానుకేస్తారు? మీరు చెప్పండి. ధనవంతులు ఎంత వేస్తారు? ఒక ఆయన 90 వద్దాలు వేసాడు ఉండిలో. 90 వేసాడంటే వాడు ఉండేది అయినా ఎన్ని దాచాడు? ఎన్ని దాచుంటాడు చెప్పండి. 90 వేసాడంటే ఎన్ని ఉంటాయి వాడి దగ్గర? ఇంకా ఎన్ని ఉండుంటాయి? ఈ రోజున కానుకేస్తున్నామంటే మన ఇంట్లో ఉన్నది తెస్తున్నావా? పాలు తెచ్చుకొని వేస్తామా? మిగతా ఇంక ఇంట్లో ఎంత ఉంటుంది? బ్యాగ్స్ ఎంత ఉంటుంది? ధనవంతులు కానుక వేయటం చూశారు. పాల చూసి పారచూచెను. ఆ. ఒక బీద విధవరాలు ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా 2 కాసులు. తన వంతుల కానుకలు ఎంత? పేద విధవరానికి కానుక ఎంత? ఎంత? 2 కాసులు చెప్పాడు అక్కడ. ఎంతో? 2 కాసులు. జీవనోపాధి వేయగలిగింది 10%. దశమాగా ఎత్తావా? ఇతర దేవుడు వాళ్ళారా? ఎక్కడ ఆగిపోయావు నువ్వు? ఏ ఉద్దేశంతో ఆగిపోయావు? ముందుకు సాగవా? ఎప్పుడు అక్కడేనా? సత్యము కనికరము దేవుడి గురించిన జ్ఞానము లేకపోతే మన బతుకు ఇలాగైపోతుంది కదా. ఇలా కాకూడదని అబద్ధ సాక్ష్యము పలుకుటలేవు, అబద్ధ మాటలేవు, హత్య చేయటం. హత్య చేయటం అంటే ఇలా పొడవడం కాదు, తృణీకరించటం. ఎవరిని? సహోదరుణ్ణి ఎవరై ఉండాలి? వాక్యములో ఉన్నవాడే ఉండాలి. మళ్ళా తల్లి గర్భాన్ని పుట్టిన వాడు కాదు. సహోదరుడు అనగానే అలా చూడమాకండి. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? మీరు కాదా అన్న యేసు మాట నువ్వు తీసుకుని రావాలి. ఎవరు? దేవుని పిల్లలకి అన్యాయం చేయకూడదు. వాక్యం అనే ఆత్మీయ ఆహారం పరిపూర్ణంగా పెంచాలి. ప్రేమ విందంటే తినే తిండి కదరా సోదరా. అది ప్రేమ మీద ఎలా అవుతుంది? నువ్వు వండుకుని తిండది, నువ్వు వండుకున్నదని అన్నా, నువ్వు వండుకున్నది ప్రేమగా వండుకున్నావు, దాన్ని ప్రేమ విందు పెట్టేశావు. ప్రేమ విందంటే వాక్య ఆహారం. వాక్యమును భుజించింది. అటు ఇసుకేలా కానీ, ఇటు ఇర్మియాలో కానీ, ఇటు ఎహెస్కేలా కానీ ఎన్ని పదాలు లేవో మీరు చెప్పండి. వాళ్ళు వాక్యాన్ని పూజించారు. నీకులాగా శాపం అడుగుని వెళ్ళా. అది ప్రేమ విందు ఎలా అవుతుందిరా? నెలకు ఒకసారి పెట్టుకుంటే ప్రేమ విందా? మరి ఇంట్లో ఏ విందో? అది కాదా ప్రేమ విందో? ఇష్టంగా వండుకున్న దాన్ని ప్రేమ విందు అంటారు. సంఘాల్లో ప్రేమ విందు అంటే ఆత్మీయ ఆహారం అండి. సంఘాలలో ప్రేమ విందు అంటే ఆత్మీయ ఆహారము, వాక్యము. ఇది అందుతుందా మనకి? ఇది అందుతుందా? ఎప్పుడు తిరిగిపోలే కదా. ఎప్పుడు అంతేనా? మానవ మనం కాదరా. వాక్యం పరిపూర్ణం వెళ్ళగలగాలి. హత్య చేయటం, సహోదరుని తృణీకరించడం, వాక్యం లేకుండా చేయటం. అందుకని ఈరోజు ఎవరికి కూడా అర్థం కావట్లా. ఎవరికి కూడా బైబిల్ ఉద్దేశం అర్థం అవ్వట్లేదు. ఎన్ని పదాలు రాయించినా మరుగునే పడిపోతున్నాయి అంతే. అన్ని మరుగులు పట్టమేనా? కానీ యేసుక్రీస్తు వారు వచ్చిందే కష్టాన్ని భరించి, కన్నీరు విడిచి, వ్యాధి బాధలు ధరించుకొని ఈ లోపల నుంచి వెళ్ళిపోవడం కొరకు. అలాంటి మహానుభావుడు సిలువలో ఒక మాట, బాధగా కలిగిన మాట ఏ బోధకుడికి అర్థమైందా? నీ చిత్తమైతే ఈ గిన్నె నాలో నుంచి తొలగిస్తే ఎలా? కోరుకున్నాడు దేవుడు అలాగే ఉండాలి అని. మళ్ళా అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప బాధపడి ఉన్నాడు. ఈ రోజున ఆలోచించావా? నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు. గిన్నె అనగానే గిన్నె కాదు, బాధ భరించకుండా వచ్చాడు. భరించలేని బాధలు పెట్టినా తండ్రి అడుగుతున్నాడు, నీ చిత్తమైతే స్వామి, నీ చిత్తమైతే. కోరుకుని వచ్చావు కదా, మరి ఎందుకు అడిగావు? అడగనివాడు నీ ప్రశ్నని. అంతేలేండి, అవి కొన్ని మర్మాలండి, దైవ మర్మాలు, అవి బయలుపడవు అంటాడు. మరి ఎప్పుడు బయలుపడతాయి? దైవ మర్మాలు ఎప్పుడు అడిగినా బయలుపడకపోతే ఎప్పుడు బయలుపడతాయి? చనిపోయినాక బయలుపడతాయా? అప్పుడు ఎముకలే బయలుపడతాయి. ఇంకా స్కెల్టన్ అస్థిపత్రే కనబడుతుంది. బ్రతికుండగానే దేవుడు మాట ప్రతిదీ కూడా వివరించకపోతే ఎలా? పేదరు గారు మెచ్చుకున్నాడు. నీ మందమైన సంఘాన్ని కట్ట, వాళ్ళొక తారసం లెక్కిస్తా,
పల్లపు తాసులు అనగానే మన పాస్ గారు పాట రాశారు. 12 గుమ్మాలు ఉన్నాయి, 12 తాళాలు వేశాడు, పెద్ద తాళం తీసుకున్నాడు, ఆ తాళం పెరుగు మీద ఇచ్చాడు అన్నాడు. అంతే. తాళం అంటే ఆయనకి ఏమైంది? తాళం అంటే నువ్వు చూస్తే గుమ్మం కాదు. 12 ద్వారాలు అంటే 12 గోత్రాలు. గోత్రాలకి నీకు అర్థం కాకుండా పోయింది. రూపకలంకారం ఆ ప్రకటన. పాటల్లో తప్పు, వాటిలో తప్పు, బ్రతుకులో తప్పు, చెప్పలో తప్పు, ప్రతిది తప్పు. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? లోకపు తర్కమని ఏమైపోయాడు? ఈ లోక జ్ఞానం నా దృష్టిలో వెర్రి జ్ఞానం. నాలో ఉంది అసలు జ్ఞానం, నాలో ఉంది. అది నా పిల్లలకి అందాలి, నా పిల్లలకి అందాలి. అది ఎంత ప్రేమ! సత్యము, కనికరము, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము దేశమంతా లేకపోవడం చూసి సత్యం లేదంటున్నాడు. ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది? అది పెట్టాడు బ్రహ్మాండం జైలు. ఎందుకు తెలుసా మీకు? అది తెలంగాణ సువార్త ఉంచే సభలు పెట్టాడు. పోలీసులు అడుగుతున్నాడంట, మరి తెలంగాణ సువార్త సభలు ఏంట్రా, ఎప్పటికే కొట్టుకుని తెచ్చిపోతున్నారు లోపల. యేసుక్రీస్తు సువార్త సభలు కదా పెరిగింది, నీకు ఎక్కువైంది తిండి అని చెప్పి జైల్లో పెట్టేశాడు. దోమ తీరిపోలా? అలా అంటే పోలీసులు కొడితే తప్ప మన మానవా? వాక్యం చదువుకుంటే మార్పు రాదా? అందుకే పౌలు గారు సోమవారానికి ఉత్తరం రాస్తూ బెత్త తీసుకుని వాక్యం చెప్పాలని ఇక్కడ అడిగాడు. బెత్త తీసుకునే తప్ప మాడేరా, లేకపోతే బాధిస్తుంటారా? సత్యం పోవడం దూరం, కనికరం పోయింది, దేవుడి గురించి జ్ఞానం అసలే లేదు. అందుకని మనిషి అనుకున్న విధానం దేవుళ్ళకు పెట్టాడు. నాకు రేత్రి అంటాడు. అంతే. దేవుడు నాకు చెప్పాడు రేత్రి అని చెప్తాడు రా. నీకు రేత్రి, నాకు రేత్రే ఏంటి? భూలోకం మీదే పగలు రాత్రి, పాలోకమే లేవు పగలు రాత్రులు. 7,000 మార్కు సువార్త చూడు బైబిల్. పాలోకం ఎక్కడిది? రేత్రి పగలు. వారు సంఘ కాపులు, మేధావులు, తెలివిగల వాళ్ళు అని మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు వచ్చేసే. అంతే. దేవోపదేశములు దేవుడే ఉపదేశించాడు. బైబిల్ కాదు, తాత్విక దర్శనంలో. బైబిల్ అంటే పరిపూర్ణం. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంటికి వచ్చి అమ్మ రేషన్ కార్డు పెట్టుకుంటే సీఎం గారు చెప్పడం, సచివాలయంలో కూర్చొని గవర్నమెంట్ ఆర్డర్ పాస్, పేరు కొద్దిగా రేషన్ కార్డు జీవో జారీ అని. అంతే. ఇది సెకండ్లో బాగింది మన ఇంట్లోకి. ఇంటికి చెప్పాడా? అక్కడ చెప్పాడా? బైబిల్లో చెప్తాడు. నీ ఇంటికి వచ్చి, నీ ఒంట్లోకి వచ్చి చెప్పడం. ఆయన గొప్ప మహాశక్తిమంతుడు, భరించలేరు. ఒక సూర్యుడు చూస్తే కనుగుడ్డు కరిగిపోద్ది, 1000 సూర్యులతో సమానం అని చెప్పాడు. ఎందుకు తెలుసా? అంతకంటే గొప్పవాడు. చిన్నగా ఆలోచిస్తే ఎలా అంటే దేవుడు అంటే ఎంత గొప్ప జ్ఞానమరా, దేవుడు అంటే ఎంత గొప్ప ఆలోచన. భయం పుట్టాలరా, లోపల కమలలు కదిలిపోవాలి. అది దేవుడు అంటే. మనకు భయం అసలు బతుకు ముగిస్తే ఆ రోజున భయపడక తప్పదరా. ఆ రోజు మనం భయపడడం అనేది మనకు తెలియదు. మన ఊళ్ళు చర్చిలో ఉండడంలే అనదు. మా ఊళ్ళో ఒక ఆమె ఉంటుంది, పేరు ఏదో గుర్తురావట్లేదు. చర్చికి అసలు పోలేండి, చనిపోయింది. 25 సంవత్సరాలు చచ్చిపోయింది. 5 వచ్చాడు. అయ్యా ఇప్పుడు అమ్మాయికి ఏం కొడదాం మండ అన్నాడు. 2వ తిమోతి 4 కొడదామయ్యా అన్నాడు. అక్కడ ఏముంది చూడండి, సంఘాలను వెళ్ళి చూస్తే అక్కడ ఏమడుగు చూడండి, ప్రతి సమాజం మీద అదే ఉంటుంది. మ్యాక్సిమంగా చూడండి ఒకసారి. మంచి పోరాటము పోరాడుతుంది, నా మరుగు కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుంది. మంచి పోరాటం అంటే యాడ పోరాడావు? ఏ ఆత్మ కొరకు కన్నీరు కాల్చి ఏడ్చావు? ఏ ఆత్మ చర్చకు రావడానికి బాధపడ్డావు? ఏ బిడ్డ దేవుడికి దూరం వెలసిందావు? పోరాటం ఏంది నీ బతుకులో? చచ్చిపోతే అలా కొట్టేసుకుంటాం బండ మీద. ఆ క్రిస్టియన్ బండ తెలియదు కాబట్టి, అది క్రిస్టియన్ సమాజం తెలియదు కాబట్టి అంతేనా? అలా పెట్టేసుకోడు కదా. జ్ఞానం లేదరా, జ్ఞానం లేదు. నాకు కోరిక ఉంది సీఎం కావాలని. ఇప్పుడు నేను అరుణ్ కుమార్ సీఎం అని పెట్టుకుంటే ఊరుకుంటారా? జైలు వేస్తారు. లారీ పెట్టుకుంటే ఊరుకుంటారా? జైలు చేసేస్తారు. అర్హత కావాలి. అర్హత లేకపోతే ఆ పదం పెట్టుకోలేము. అర్హత కోల్పోతే మార్చిన పదం వచ్చేస్తుంది. అర్హత ఏదండి మనకు? అసలుకి ఏమీ తెలియదు రా, ఏమీ తెలీదు. ఏదో నడిచిపోతుంది, అయ్యగారు అత్తయ్య నేర్పుతున్నాడు, మన బతుకు తెల్లారిపోతుంది, కాలం నడిచిపోతుంది,
సాగు దగ్గరకు వస్తుంది, పోతాం, ఆ తర్వాత ఎక్కడికో ఏమో చెప్పలేం. అది కాదు అలా దేవుడు అంటే, అది కాదు. పరిపూర్ణమైన జ్ఞానం నీకు దేవుడు అందాలి అంటే నువ్వు చేయవలసిన ఒక మంచి పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధం యొక్క కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నేను దేవుడు నమ్ముకున్నాను. మా చిన్నప్పుడు గేదెలు కలిసి ఏం చెప్తాడు? నీ గురించి నాకెందుకు స్వామి? నీ బతుకు గురించి వెళ్ళడానికి నేను చర్చకు వచ్చేది. నా యేసు బ్రతుకు నా పట్ల ఎలా ఉన్నదో లేదో చూసుకోవడానికి వస్తున్నా. అయ్యగా చేస్తే నీకెందుకండి? అయ్యగా చేస్తే నీకెందుకు? ఇప్పుడు సాక్షి ఎవరి గురించి చెప్పుకుంటాడు? ఏం చెప్తాడు? ఏదో చెప్పుకుంటాడు, నేను పలానా అండి, పలానా పొలం అండి. కులం ఎందుకు రా సోదరా? సంఘ కాపరి కులాలు తీసుకొస్తాడు, మతాలు తీసుకొస్తాడు, అది చరిత్రను చెప్పుకుంటాడు. ఉపయోగం ఏంటి? యేసు గురించి ఈరోజు చెప్పావా? ఎందుకు వచ్చేది? ఆత్మస్వరూపి ఈ లోకానికి అని చెప్పావా? ఆయన దేవుడు అండి అంటే ఆ సంగతి నీకు తెలీదా? నీకు తెలిసి చెప్పకూడదా? నువ్వు తెలుసుకోవాల్సి ఎంత ఉంది అది చెప్పాలి సంఘంలో. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధం యొక్క కాచుకొని నా ఉపదేశం విలువాడు. ఉపదేశం వినాలి. దేవుడు నా ఉపదేశం, నీ ఉపదేశం కాదు. నీది అవసరం లేదు నాకు. నీదెందుకు నాకు? నీ దాంతో ఒక జ్ఞానం వచ్చిందా ఏంటి? పౌలు బతుకు ఎక్కడ రాసుకోవాలి బైబిల్ తెలుసా నీకు? పౌలు వెనకాల బ్యాగ్లో రాయలా. పౌలు తల్లిదండ్రులు ఎవరు? పౌలు హిస్టరీ ఏంటి రాయలా. సువార్త కొరకు మాత్రమే రాసుకున్నాడు. ఏదండి బైబిల్లో గొప్పతనం? అది అంత గొప్ప ఈరోజు మనం పాటించగలుగుతున్నామా? అదే పాటించారు అపోస్తులు. మరి 2:44-46 అదే పాటించారు అపోస్తులు. ఈ మాటనే పాటించారు అపోస్తులు. చూడు, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు. పాటించారా లేదా? మరి మనం ఎందుకు పాటించాం? దేవాలయాల్లో తప్పక కూడుకుంటే జ్ఞానం వస్తుంది. చెప్పబడుతున్న మాట నిజమా అబద్ధమా తెలిసిపోతుంది. ఇంకా ఎంతకాలం వారు అబద్ధంలో ఉంటాం చెప్పండి. కనుక ప్రియమైన దేవుడు వలన అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధము యొక్క కాచుకొని నా ఉపదేశము వినువాడు. నా గడప యొక్క నా ద్వార బంధాలు నా ఉపదేశం. నా గడప నా ద్వార బంధం నా ఉపదేశం. ఈ దైవ మందిరం కనిపెట్టుకొని వినమంటారు. ధన్యుడు. కనిపెట్టుకొని వినవాడు